తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సాధారణంగా రాజకీయాలలో సర్వేస్ మంచి ఇంపాక్ట్ చూపిస్తాయనే చెప్పొచ్చు. కాదనలేని వాస్తవం అది. ఇప్పుడు మొన్నటికి మొన్న ఇండియా టుడే తెలుగుదేశం పార్టీకి అంటే కూటమికి అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబితే టైమ్స్ నౌ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే ఎంపీ సీట్లు తీసుకున్న వాళ్ళు 21 నుంచి 24 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఆటోమేటిక్గా అసెంబ్లీ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది అంటూ ఈ సర్వేలకి ఏం చెప్తారు? తార్కికంగా రేషనల్గా మాట్లాడాల్సుకుంటే బీజేపీ అలయన్స్ అనేది ఈ కూటమితో ఉన్నది. బీజేపీ మోడీ కాబట్టి ఎంపీ సీట్స్ ఎక్కువ అటు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్టు వైసీపీకి 23-22 సీట్లు ఒకవేళ వస్తే అసెంబ్లీ సీట్లు కూడా ఆటోమేటిక్ వస్తాయి. రాకపోతే ఎందుకంటే ఓటర్స్ ఒకటి అటు ఓటు, ఎందుకంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు ఇంత మొన్న కేసీఆర్ ఓడిపోయినా కూడా ఓట్ పర్సెంటేజ్ 2% డిఫరెన్స్ ఇది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు. ఇప్పుడు అక్కడ లబ్ధిదారుల సంఖ్య తెలంగాణ కన్నా ఎక్కువ ఉన్నది అక్కడ. ఎందుకంటే ఉదాహరణకు ఎడ్యుకేషన్ తీసుకోండి, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను చైర్మన్గా ఉన్నా కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ ఆంధ్రలో ఉన్నంత బాగా చేయలేదు. జగన్ గారు ఫస్ట్ టైం ఏం చేసిందంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్ అన్నిటి కూడా ఇంగ్లీష్ మీడియం మార్చడం జరగడమే కాకుండా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. అంటే బిల్డింగ్స్తో సంబంధించిన ఫర్నిచర్ కానీ మిగతా అన్ని అవసరాలు కానీ మొత్తం బాగా డెవలప్ చేయడం జరిగింది. స్కూల్ టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి టీచర్స్ కూడా మోటివేట్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు రిపోర్ట్స్ కూడా చాలా మటుకు ఏమొస్తుందంటే మా అక్కడ స్కూల్స్ బాగా అయినాయి, మంచిగా నడుస్తున్నాయి. తర్వాత అమ్మ ఒడి నుంచి వెళ్ళి కూడా వాళ్ళు 12,000 రూపాయలు పోతున్నాయి ఆ పిల్లలకు. అంటే అది ఒక్క ఐటమే మనం చూసుకున్నప్పుడు ప్రతి విలేజ్లో కూడా దాదాపుగా ఒక 200-300 నుంచి 500 మంది పిల్లలు స్కూల్లో ఉంటారు. 500 మంది కుటుంబాలు ఆ ఎడ్యుకేషన్ లాభపడ్డారంటే పెద్ద ఎత్తున లాభం అన్నట్టే కదా. అందులో కూడా ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి నైపుణ్యమైన ప్రైవేట్ స్కూళ్ళలో దొరికే ఎడ్యుకేషన్ కూడా గవర్నమెంట్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరికిందంటే లేని వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు కదా. ఇప్పుడు ఇవాళ ఇక చెప్తా, హైదరాబాద్లో నేను ఒక స్కూల్కి నేను అడ్మిషన్కు తెలిసిన వాళ్ళ కోసం పోతే మీ పేరెంట్స్ ఎడ్యుకేటర్ అయితేనే మేము ఇస్తాం, లేకపోతే ఇవ్వం. అంటే మనం డబ్బులు కట్టడానికి వేరే వాళ్ళు సిద్ధంగా ఉన్నా కూడా మీ పేరెంట్స్ ఎడ్యుకేషన్ కూడా హైయెస్ట్ లెవెల్ ఉంటేనే తప్ప ఇవ్వం. ఆయన నాతో వచ్చిన బిజినెస్ చేస్తాడు, బిజినెస్ చేసేవాళ్ళు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఏం చెప్తారా? ఇవ్వవు. అంటే అటువంటి డిసడ్వాంటేజ్ అంటే ఎవరైతే అనుకూలంగా లేని వర్గాలకు ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఆంధ్రాలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ స్కీము సక్సెస్ కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వం మారితే మళ్ళీ వచ్చే ప్రభుత్వం వచ్చేది అంటే ఎవరైతే స్కీమ్స్తో బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళకి వచ్చే గవర్నమెంట్ చేయకపోవచ్చు అన్న అనుమానం ఉంటుంది కాబట్టి తప్పకుండా స్కీమ్స్ బెనిఫిట్ అయ్యే వాళ్ళు అయితే జగన్కి వేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి, అసలు రాష్ట్రాన్ని నేను ఒక అందమైనగా మార్చేస్తా, లేకపోతే అన్ని రకాలుగాను మార్చేస్తా అంటూ చెబుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా ఏపీ ప్రజలు ఆదరిస్తారంటారా, లేకపోతే ఒక గ్లామర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు గానే చూస్తారా? దానికి 2019 ఎన్నికలే ఒక ప్రామాణికంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ నాయకుడిగా ఒప్పుకోలేదు కాబట్టి మొత్తం జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే గెలిచిండు. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా 2 స్థానాలు ఓడిపోయారు. ఇప్పుడు తర్వాత మొన్న మా 2023 ఎలక్షన్స్లో కూడా జనసేన ఇక్కడ పోటీ చేస్తామని ఏదో రకరకాలు చేస్తే అసలు ఇక్కడ జనాలు పట్టించుకోవాలి, ఇగ్నోర్ చేశారు. అది ఎవలే పవన్ కళ్యాణ్ ఇక్కడేం పని, ఏమైనా ఉంటే మా దగ్గర వచ్చిన రియాక్షన్ ఆయన పోటీ చేస్తా అని ఇక్కడ చేసి కొన్ని సీట్లు తీసుకొని చేసి పని చేసుకుని సినిమా యాక్ట్ చేసుకోకుండా ఇదంతా ఎందుకన్నా మా దగ్గర అన్నారు. అంటే ఆయన ఇప్పటికి కూడా సినిమా దాని ఫీల్డ్గానే చూస్తారు. ఇక్కడ మా దగ్గర పెద్దగా ఏం సీరియస్గా పట్టించుకోలేదు. తెలంగాణ మొన్న జరిగింది 23 ఎన్నికలలో వాళ్ళు కూడా పోటీ చేసింది కదా. కాబట్టి ఆంధ్రలో సార్ అక్కడ ఆయన సొంత రాష్ట్రం అని ఆయన క్లెయిమ్ చేసుకుంటే, ఇప్పుడు ఉండేది హైదరాబాద్ ఉంటాడు, లేదు నాది సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా మూలాలు అక్కడనే ఉన్నాయని అక్కడ పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఒక కాపు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం అని ఎన్నుకున్నది కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడడంలో అర్థమవుతుంది. ఒకసారి గెలిపోయిందంటే మన తర్వాత రాజకీయాల నుంచి విరమిస్తాడా? అట్లా కాదు కదా. రాజకీయ నాయకుడు, ఆయనకు వయస్సు ఉన్నది, యువకుడు, ఒక 10-15 ఏళ్ళు, ఇప్పుడు ఒక 5 ఏళ్ళతోనే రాష్ట్రం మొత్తం మారిపోతుందా? ఇప్పుడు ఏదైనా మార్పు రావాలంటే నిరంతరంగా ఒక 10-15-20 సంవత్సరాలు ఆ మార్పు కోసం ప్రయత్నం చేసి మంచి ప్రయత్నాలు చేస్తే తప్ప ఫలితాలు రావు. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇవ్వండి,
ఒకసారి నన్ను గెలిపేయండి వెంటనే దాని లోపల ఆ డొల్లతనం కానీ ఆ బలహీనత కానీ స్పష్టంగా కనబడుతుంది. అది కరెక్ట్ స్లోగన్ కాదు. నేను రాబోయే 15 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉంటా, గెలిచినా ఓడినా ప్రజల జీవితం బాగు చేస్తా, కానీ ఎన్నికలప్పుడే వస్తా, ఎన్నికల తర్వాత పోయి మళ్ళీ సినీ ఫీల్డ్ ఉంటా అంటే జనాలు పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఒకసారి ఫోకస్ చేసి చూస్తున్నారండి. అంటే 70+ ఏజ్లో ఒక రకంగా చెప్పాలంటే బూట్లు వేసుకుని నడుస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రజల్లో ఉంటున్నారు, ప్రజాగళం సభలతో హోరెత్తిస్తున్నారు. బట్ ఈ ఎన్నికలు ఆయనకి చాలా కీలకమైనవి. ఇవే చివరి ఎన్నికలను కూడా అనుకోవచ్చు. ఈ టైంలో ఒకవేళ అటు ఇటుగా కనుక ఫలితాలు వస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక భయం. ఇప్పుడు ఇదేనమ్మా ఒకటి కూడా రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీలకు వచ్చే ఒక పెద్ద సమస్య ఇది. జాతీయ పార్టీలు అంటే నిలదొక్కగలుగుతాయి, కానీ ఈ ప్రాంతీయ పార్టీలకు వచ్చే సమస్య అంటే ఇప్పుడు ఉదాహరణకు మా తెలంగాణ రాష్ట్రమే బీఆర్ఎస్ పరిస్థితి. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా రాజ్యం చేసినారు. ఓడిపోయిన తర్వాత 4 నెలలనే పార్టీ మొత్తం కూడా ఎక్కడిదక్కడ చిన్నాభిన్నం అవుతున్నది, అందరు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఈ తుక్కు కూడా కాంగ్రెస్ సభలో ఎంతమంది ఎమ్మెల్యేలు కలుగుతారో మనం 12 మంది వరకు క్యూ అదే ఇప్పుడు మనం ఇంకొక 2-3 గంటల్లో వెళ్ళిపోతుంది ఎంతమంది కలుస్తున్నారు. అంటే ఇదే పరిస్థితి మనకు అక్కడ ఆంధ్రాలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఒకవేళ 2019లో వైసీపీ జగన్ గెలవకపోతే వైసీపీ పార్టీ ఉండకపోయేది, గతం అక్కడే కనుమరుగేది. ఇప్పుడు ఈ చంద్రబాబు గారు 2019లో ఓడిపోయిన తర్వాత 2024లో మళ్ళీ ఎలక్షన్స్. ఒకవేళ రెండోసారి కూడా ఒకవేళ గెలవకపోతే తర్వాత ఒకటేమో ఆయనకు వయసు మీద పడుతున్నది, వయసు భారం పెరుగుతున్నది. రెండో వైపు మనకు ఆయన ఆశించినంత స్థాయిలో కొడుకు ఎదగలేదు, లోకేష్ గారు కూడా ఆ స్థాయికి రాలేదు. మూడో వైపు ఏంటంటే ఈసారి ఓడిపోతే ఈ ఒకవేళ తెలుగుదేశం కానీ దానికి ఎన్నుకున్న బలమైన సామాజిక పునాది కానీ చంద్రబాబు అటువంటి నాయకులు పనికిరారు అని వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఇప్పటికే రకరకాల మాటలు వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ తీసుకొద్దామా, ఇంకోని తీసుకొస్తామా, కమ్మ సామాజిక వర్గంలో అనేక తర్జన భర్జనలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి ఒక నాయకుడు కావాలి, వాళ్ళకి అధికారం తీసుకొచ్చే నాయకుడు. కాబట్టి చంద్రబాబు గారికి ఆ శక్తి ఉన్నదనే ఇన్ని రోజులు వాళ్ళు బలపరిచారు. ఒకవేళ శక్తి లేదనుకున్నప్పుడు తెలుగుదేశము మారవచ్చు, తెలుగుదేశం ఇంకొక పేరు ఉండొచ్చు, లేదా తెలుగుదేశంలో కొత్త నాయకత్వం రావచ్చు, వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమస్య కానీ అది కొంత ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి చంద్రబాబు గారికి ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా బూట్లు వేసుకొని వయసు మీద పడ్డ కష్టమైన ఎండలలో అనేక ఇబ్బందులు ఓడ్చుకొని ఎందుకు తిరుగుతున్నారంటే ఏదో విధంగా ఈసారి నేను అధికారం రాకపోతే తర్వాత ఈ నా కొడుకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఈ పార్టీ వాళ్ళ చేతులు ఉండే అవకాశం లేదన్న భయం కూడా అనుకున్నది.